దేవుడి దగ్గర తోడుగా మనం నడిచే మార్గంలో మన దేవుడు మనకు తోడు ఉండాలి. మనం నడిచే మార్గం మనకు తెలియదు కనుక మనము ఒకవేళ మనం నడిచే మార్గం మనం ఒకసారి సరైన పాటు ఉంటాం. అదే దేవుడు వాక్యం తెలుస్తుంది. ఒక చేస్తే సరైన కనుక మార్గం కాదు, తదుపరి మరణకు దారి తీయను కనుక నేను కరెక్ట్గా విశ్వాసం ఉన్నాను, నేను నడిచే మార్గం సరిగా ఉంది కనుక ఆయన అనుకోకూడదు. కనుక దేవుడు ఏం చేస్తుంటే ఆయన తోడు మనకు ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మన మార్గాన్ని అంతా ఆయన సరళం చేస్తాడు. మనం ఏమైతే మార్గంలో అంటే మన జీవితాల్లో ఏమైతే అడ్డుగా వస్తాయో వాటిని కూడా ఆయన దూరపరుస్తూ మనం ఎదురుపైన బుద్ధి కలిగి ధైర్యంలో కలిగి మన దేవుడి తోడు మనకి ఎదురు కూడా అవసరం. ఆ మెరుగు కలిగి మనం ప్రార్థించిన వల్ల మనకు స్వస్థత దొరుకుతుంది, ఎదురుపైన ఉంటుంది, దేవుడి తోడు ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మనకు వచ్చేసి లాభాలు. ఎప్పుడంటే మెరుగు కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా మాట్లాడుతున్నాం మత్తయి వార్త 24:40. మత్తయి వార్త 24:40. ఏముందంటే మత్తయి వార్త 26:40. మీరు సోదరులో ప్రవేశించుకునేటువంటి వెలుగులాంటి కారణ చేయడు. ఆత్మసిద్ధమే కానీ శరీరము కలిగి చెప్తే కనుక వెలుగుపోయినప్పుడు మనము లోకంలో వచ్చేసి సోదరులు వచ్చేసి మారడం తప్పదు. ప్రతి ఒక్కరికి సోదరులు అనేది వస్తూ ఉన్నాయి. ఈ సోదరులో మనం వచ్చేసి ప్రవేశించకుండా వెలుగుపోయి మనం కార్యం చేసినప్పుడు అప్పుడు మన ఆత్మ అనేది సిద్ధంగా ఉంటుంది. సోదరులు వచ్చేసి పలు విధాలుగా రావచ్చు, కుటుంబంలో బంధువులు రావచ్చు, లేకపోతే భార్యలు కావచ్చు, పిల్లలు రావచ్చు కదా. ఇంకా వచ్చేసి సోదరులు అనేది ఏ రూపమైన కానీ మనకు రావచ్చు. అలాంటి ఆ సోదరులను మనం జయించాలంటే, ఆ సోదరులపై మనం విజయం ప్రాప్తించాలంటే మనం వచ్చేసి వెలుగు వెలుగు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. కనుక మనకు యోగు కూడా ఎల్లప్పుడూ కూడా యోగు 18 కూడా యోగు 7:18 తీసుకొని ప్రతి పగలు దేవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున దేవతని శోధింపనేలా. అంటే యోగుకి ప్రతి క్షణంలో కూడా శోధన అనేవి వస్తాయి. ఎవరుగా ఒక శోధనలు రాకుండా తప్పదు. కనుక మన శరీరాశలు కూడా ఆసక్తిగా మనం శోధింపడతాం. కనుక ఇలాంటి శోధనల నుంచి కూడా మనం తప్పించుకోవాలంటే మనం వచ్చి వెళ్ళి మనం ప్రార్థన చేసేవాళ్ళ మనం ఉన్నప్పుడు తప్పకుండా మనం వచ్చేసి ఆ యొక్క సోదరుల గురించి మనం తప్పిపోతాం. 2:9 కూడా 2:9 భక్తులను సోదరుని తప్పించడం, దుర్విధి పనులను ముఖ్యంగా కఠినమైన దురాశ కలిగి శరీరాన్ని సంబంధించిన వారికి నడుచుకుంటూ ప్రభుత్వం శిక్షణ ప్రభు సమాధుడు. అంటే భక్తుల సోదరులను తప్పించదు ఆయన సమర్థుడు. ఎప్పుడు తెలుగు కలిగి మనం ప్రార్థించినప్పుడు, ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు, దేవుని అర్థమని ఈ సోదరుల నుంచి నన్ను తప్పించు అని చెప్పి మనము తెలుగు కలిగి ప్రార్థించాలన్నప్పుడు భక్తులలో ఆయన సోదరుల నుంచి తప్పకుండా ఆయన తప్పిస్తాడు. కనుక ఇలాంటి మనము గుర్తుపెట్టుకుని మనం వచ్చి తెలుగు కలిగి మనము ప్రార్థించాలి. కడుగునప్పుడు ప్రతి కూడా ప్రభు ఏం చేస్తున్నానంటే కడుగునప్పుడు ఇప్పుడు అవకాశమైన వాక్యం ఏంటంటే కనుక భూమి నివాసాలను శోధించినట్టు లోకం అందరూ చేసిన రాబో శోధన కాలంలో నేను కాపాడుతున్నాం. కనుక మనం వచ్చేసి ఆయన వాక్యాన్ని మనం గైకొని అంటే ఆయన వెలుగులో ప్రార్థన చేయగలం కనుక ఆ వాక్యాన్ని మనం గైకొని వెలుగులో మనం ప్రార్థించినప్పుడు భూమి నివాస
విశ్వాసంతో వచ్చేటువంటి శోధనలు కూడా మనల్ని దేవుడు తప్పిస్తాడు. మాట ఇచ్చిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనం వచ్చేసి శోధనలు మనం మునిగిపోయినట్టుగా దేవుడు ఎప్పుడు కూడా చేసేసాడు. అదే మన మాట వల్ల ప్రతి శోధనపై నీవు నాకు విజయముని చెదవు, విజయముని చెదవు. శోధనలో తగ్గించి విజయాన్ని ఆయన మనకు ప్రసాదించడానికి దేవుడుగా అనుకుంటున్నాడు. మూడవదిగా మనం చూస్తే లూకా 12:38 లూకా 12:38 ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుక దయచేసి గమనించండి. లూకా 12:38 చూడండి. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెరుగుగా ఉంటే కనులను ఆ దాసులు ధనికులు. దొంగ ఏ గడియలు వచ్చినో ఇంటి యజమానికి తెలిసి కదా అతను మెరుగుగా ఉండి తన ఇంటికి కన్నముగా వేయడని తెలుసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, దయచేసి గమనించండి. ఇక్కడ వచ్చేసి ప్రభు ఆయన రాక ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన 2వ జామున వస్తాడో 3వ జామున వస్తాడో, ఏ దాసులు అయితే మెరుగుగా ఉంటారో ఆ దాసులు అక్కడ గడియలని చెప్పండి. ఆయన మెరుగుగా ఆయన కనుగొన్నప్పుడు ఆయన ఆ దాసులు గడియలని చెప్పండి. ఆయన దొంగలే వస్తారని చెప్పినాడు. చూడండి, దొంగ ఏ గడియలో వచ్చిందో ఇంటి యజమానికి తెలిసి కదా అతను మెరుగుగా తన ఇంటికి కన్నమని తెలుసుకోండి. దొంగ ఆయన దేవుడు ఆ దొంగ ఎప్పుడు వస్తాడో ఏ గడిలో వస్తాడో దొంగ వచ్చేది మనకు తెలియదు. అదేవిధంగా ఆ దొంగ ఏం చేస్తాడంటే ఇంటికి కన్నం వేస్తాడు. వాళ్ళు వచ్చేసి ఇంటికి కన్నం వేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తుంది దొంగ. అదేవిధంగా సాతాను కూడా మన ఇంటికి కన్నం వేసి మన బిడ్డల్ని గమనించుకొని పోకుండా, అంటే గమనించుకొని పోయిందంటే మన బిడ్డలు నీతి మార్గంలో నడవకుండా లేక పరిశుద్ధ నీతిలో జీవించకుండా బిడ్డల్ని వాళ్ళు కన్నం వేసి గమనించేవాడుగా వాడు ఉంటాడు. అలాగే అప్పుడు మనము మన బిడ్డలు మన కుటుంబాన్ని మన భర్తలో భార్యలో మన బిడ్డలో మన సాధారణ కన్నం లేకుండా కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం వచ్చేసి వెలుగు కలిగి ప్రార్థించేవాళ్ళగా మనం ఉండాలి. చూడండి, వాడు వచ్చేసి వాడికి కూడా వాడి హస్తం వాడికి కూడా సరైన ఉంది కాబట్టి వాడు ఎంతో రౌద్రంగా వాడుగా ఎవరిని విధంగా అని చెప్పి శివుడు అనుకుంటాడు. ప్రకటన 12:12 భూమిలో సముద్రంలో అయ్యో சுவாசம் கொஞ்சமாக மாற்றே அறிந்து மிகுந்த பருவம் உண்டு. உங்களுக்கு இளைஞர் வழியா உங்களுக்கு ఆపత్తు బాగా గమనించండి. ఇక్కడ అందుచేత ప్రజలకు మహాప్రభులాగా వచ్చేటువంటి భూమి సముద్రమా నిలిసినమా అపవాదులకు సమయం కొంచెమే తెలుసుకుని బహుక్రోధమైన వాళ్ళని ఎదురు దిగి వచ్చినాడు. వాడు సమయం లేదు, అయిపోయింది. వాడి కూడా అర్థం వచ్చింది. అందుకనే వాడు బహుక్రోధంగా వాడే ఏ ఇంటికి కనబడతామా ఏట్లో ఉండే బిడ్డల్ని వాళ్ళు వచ్చేసి మన పక్కన చెప్పుకుందామా, ఏ ఊరికైనా సరే మనం ఉండదమా అనేటువంటి ఆయన దొంగ వాడు వాడికి మళ్ళీ రౌద్రంగా ఉన్నాడు. రౌద్రం అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు వచ్చేసి మనం ఏదైనా ముఖ్యమైన వస్తువు మన ఇంట్లో పెట్టుకుంటే మన పిల్లలు వచ్చి దాన్ని చాలా ఖరీదైన ఒక వస్తువు పెట్టి పిల్లలు పాటు చేస్తే మనకు వస్తుంది కోపం. అదేవిధంగా మన పొలంలో ఇంకొకటి ఒక గొడ్డు లేకపోతే ఏదో వచ్చి వేసేటప్పుడు మన ఊరంతా తినేటప్పుడు మనకు కోపం వస్తుంది. అదేవిధంగా మనకు కలిగితే ఏదైనా కానీ ఆవులోడు వచ్చేసి దాన్ని తీసుకుంటే మనకు కోపం వస్తుంది. ఆ విధంగా అదేం చేస్తుంటే ఏదో చదివినా సరే వారి చేతుల నుంచి దేవుడు రక్షించుకోవాలి, వారి చేతుల నుంచి దేవుడు ప్రస్తుతపరచుకోవాలి, వారి చేతుల నుంచి అక్కడ దేవుడు సొంతగా మార్చుకున్నటువంటి వారి బిడ్డలని కూడా వాళ్ళు కన్నవేసేవాడుగా కన్నవేసి వాళ్ళని కూడా గమనించేవాడుగా కనుక ఆ దొంగని వాడి కూడా కాలంలో సమీపమని వాడు వచ్చేసి వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. రౌద్రంగా వాడుగా ఉన్నాడు. ఆవిడ కూడా కాలం సమీపం రోధపరవాడుగా అక్కడ ఉన్నాడు. కనుక మన కుటుంబాన్ని
రక్షించుకోవాలంటే, మన బిడ్డలు రక్షించుకోవాలంటే, మన బిడ్డలు అలాంటి నీతి మార్గంలో ఎల్లప్పుడూ నిలిచున్నారంటే, వాళ్ళు వచ్చేసి ఆ యొక్క నీతిలో నుంచి యథార్థ నుంచి పరిశుద్ధంలో తప్పించుకొని పోకుండా ఉండాలంటే, దేవుని యొక్క కక్ష మన బిడ్డలకు ఉండాలంటే మన బిడ్డలను కూడా అడ్డుకోగలిగి ప్రార్థించాలన్నా అన్నమాట. ఇది ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనకి నేను అడ్డుకోగలిగి ప్రార్థించడం వల్ల మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటాం. బాగా మన వేస్య ఎంతో మెరుగుదలగా ఉండి తన కుటుంబాన్ని రక్షించుకునేది. ఇంకా ఈ దేవుడు పరాక్రమం వల్ల పరవాడు, ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు కనుక నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బాగా మన వేస్య తన కుటుంబాన్ని వాళ్ళ కుటుంబంలో చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎదుకో పట్టణంలో నాశనం కాకుండా అక్కడ తగ్గిపడింది కనుక వీళ్ళ ఇంకొక రాజు కూడా వాడు దేవుడి దృష్టిలో వాడు మంచివాడు కాకుండా కానీ వాడు ఏ విధంగా నడుచుకుంటే మనం చెప్తాం. చూడండి జీవితాంతంలో 11 రహబాబు నుంచి చెప్పబడింది. వారికి వచ్చేసి 18 మంది భార్యలో 60 మంది ఉపపాత్రులు, అంటే 20 వచ్చిందా ఉంది. వాడు ఏం చేసిందంటే ఎంతమంది కన్నాడంటే వాడు 28 మంది కుమారులలో 60 మంది కుమార్తెలను కన్నాడు. అయితే వాడు వచ్చేసి ఏం చేసిందంటే 20 వచ్చంలో అతను మంచి మెరుగుగల వాడై, చూడండి అతని గురించి చెప్పండి, అంటే వాడు దేవుని ఇష్టం కాదు, సొలొమోను కుమారుడే రెహబాము. అయినా కానీ వాడు ఏం చేసిందంటే అతను మంచి మెరుగుగల వాడై తన కుమారులలో శేషించిన వారిని యూదాపేట సంబంధమైన ఆయా ప్రదేశంలోని ఆయా ప్రాంతాలను అధిపతులను అందించి వారికి విస్తారమైన శక్తి ఇచ్చి వారికి పెళ్లి చేసిందో. వారికి మెరుగు ఉంది, అదే దేవుడికి ఇష్టం కాదు, అయినా కానీ మెరుగుగలి వాడు మెరుగు ఉన్నాడు కనుక మనం దేవుడికి ఇష్టం కనుక మన బిడ్డల్ని ఆ దొంగ కనవేయకుండా మనం కాపాడుకోవాలి. మన బిడ్డలు కాపాడాలంటే మన కుటుంబం కాపాడుకోవాలంటే మన బిడ్డల వల్ల ఒక చెడ్డ పేరు దేవుడితో కుటుంబానితో రాకుండా ఉండాలంటే లేదా ఆ యొక్క బిడ్డలు లేదా వాళ్ళ యొక్క వచ్చేసి వాళ్ళ దూరంగా ఉంటుంది వాళ్ళకి పోకుండా కనుక వాళ్ళు మంచి వాళ్ళగా జీవించాలంటే మనం ఏం చేయాలంటే ఆ దొంగోడు కనుగొనకుండా అవడానికి మనం వచ్చేసి మెరుగుదల మనం ప్రార్థించాలంగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 మరియు నేను దేవుని నిమిత్తము రాయబారి సంఖ్యలో ఉన్నాను. ఆ సువార్త మనము ధైర్యంగా తెలియజేయవచ్చు. నేను మాట్లాడదోపించినప్పుడుగా దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా ధైర్యంతో మాట్లాడే వాట్సాప్ని అనుభవించినట్టు నా నిమిత్తంలో విధానం చేయొచ్చు మెరుగుగా ఉంటుంది కనుక మళ్ళా మన మెరుగుగా ఏం చేయాలంటే మన కొరకు వాక్యం చెప్పేవారు అంటే మన సమయంలో ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్పారు కదా, వాళ్ళ కొరకు మనము ప్రార్థించాలి. వాళ్ళ కొరకుగా వారికి మంచి విశేష జ్ఞానాన్ని అనుగ్రహించండి, తర్వాత మర్మాలు బయటపరచండి అని చెప్పి మనం మెరుగుగలిగే వారి కోసం మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన కోసం కూడా బాగా ప్రార్థిస్తారు. ఏమంటారు ప్రభావ ఆ కుటుంబాన్ని దీవించండి అని, ఆ కుటుంబంలో ప్రతి అవసరం సంధించండి, ఆ కుటుంబంలో బిడ్డల సాధన ఎటువంటి కన్వేషన్ నిర్వహించకుండా కావాలండి అని చెప్పేసి ఆశీర్వదించేవారు కూడా ప్రార్థిస్తారు. ఆ విధంగా మనం ఒకరికొకరు మనం ప్రార్థించేవారు, మన వెలుగుని ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అంటే మోసంలో ప్రార్థించింది కదా జ్ఞానం కోసం, ఆ విధంగా మన విశ్వాసమైనటువంటి వాళ్ళము నిలబడేటువంటి దేవుని కోసం మనం ప్రార్థించినప్పుడు వాళ్ళు మన కోసం మనం ప్రార్థిస్తారు. ఆ విధంగా మనం ప్రార్థించకపోతే మనం దేవుడి దృష్టిలో మనము పాపంగా కావాలని ఒడిశా పండుగలో మనకు తెలిసిన సత్యం అది. అయినా కానీ జ్ఞాపకం చేసుకుంటాం సమయాలు పండుగ పండుగ 22 యెహోవా తన జనంగా చేసుకుంటూ ఉన్నాడు. తన
సమయనామతో తన జనులను ఆయన వెళ్ళాడు. నా మటుకు నేను మీకు ప్రార్థన చేయడం మాట ఉన్నాను. ఎవరో పాపం చేసేవాడు, అది నాకు దూరం కాక కానీ శ్రేష్టమైన చట్టంలో అంటే ఆయన మటుకు ఆయన సంఘంలో ప్రార్థించకపోతే దేవుడి తల్లిదండ్రులు ప్రార్థించకపోతే ఆయన పాపి అవ్వాలంట. విశ్వాసం మనము సేవలు ప్రార్థించాలి. సేవలు అంటే దేవుడు పుట్టిన సేవలు లేదు అయినా కానీ పాపి బోధించే వాళ్ళ మనం ప్రార్థించాలి. కనుక మనం వచ్చేసి వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు వాళ్ళు మన కోసం ప్రార్థిస్తారు. దేవుడు ఏ విధంగా మన ప్రార్థనని సాధారణ యొక్క భాగం ఇచ్చి మనం దేవుడు కాపాడుతాం. వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళు ఉండే సమయం కొంచెం పెట్టేసి అబద్ధం తీసుకొని వాడు జాబు వేసి మానవులందరినీ పిలిచి లాగి ఉన్నాడు. ఉరుడు జీవి చూపించుకుంటున్నాడు. వాడు తన వలలతో వాడిని స్ఫూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. కావున వలల మంచి భాగం పుష్పించు భోజనంలో తనకు కలుగుతున్నది. వాడు తన వలలు బరులు అందించున్నాడు. తన ఉరులతో దూరం వేస్తున్నాడు. ఇది వచ్చేసి సాధారణ గురించి చెప్పలేదు. వాడేం చేస్తాడంటే దేవుడి పెడితే వాడు వచ్చేసి గాలం వేస్తాడంట. గాలం వేసి మానవులందరూ పిచ్చి లాక్కుంటాడంట. ఉరులు వేస్తాడంట, చిప్పించుకుంటాడంట. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తాడంట. ఒక ఆత్మ పళ్ళ కూడా జరిగితే సంతోషము, ఒక ఆత్మ సాధారణ కూడా జరిగితే వాడికి కూడా సంతోషము. వాడు కూడా అన్నం వేసి ఒకరు లాక్కున్నాడు దేవుడు వాడు సంతోషపడి లాక్కున్నాడు. వాడు బాగా ఇచ్చిన ఆనందించింది. వాడు ఏం చేస్తుంటే బళ్ళు కూడా ఆ ఊళ్ళో ఉచ్చులు వల్ల కూడా వాడు దూరం చేస్తాడు. వాడు ఆ విధంగా ఆనందిస్తాడు. సాధారణలో బిడ్డలు ఎప్పుడు యజమాని దేవుడి బిడ్డలని వాడిని ఎక్కువ కట్టేసి వాడు వచ్చేసి ఏదైనా ఒక రూపంలో వాళ్ళని వచ్చి తప్పించాలని విశేషంగా ఎవరి బిడ్డల్ని లేదా ఇంకా బలహీనండి వాక్యము సరిగా ఉదయంలో లేని వాళ్ళని ఏదైనా వచ్చేసి అలాంటి వాళ్ళందరూ కూడా వాడు ఏం చేస్తుంటే వాళ్ళు కాలం వేసి మాట్లాడతారు. వాళ్ళ దొంగ వాడు వచ్చేసి అన్నం వేసేవాడు. వాళ్ళ చేతుల నుంచి మన కుటుంబం కాపాడాలంటే మనం వచ్చేసి మెరుగుతుంది కాబట్టి నేను జనవరి తప్పించుకుని మనిషి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే మనిషి కుమార్ శక్తి జరిగిపోయేది అన్నింటినీ తప్పించుకోవాలంటే అంటే ఈ యొక్క లోకంలో మనకు సంభవించేది ఏమైనా సరే, ఎలాంటి సోదరులైనా సరే, ఎలాంటి వాడు అలలు గాలాలు నన్ను వేసినా సరే, వాడు వచ్చేసి ఇంకా లోకంలో లోక ఆస్తులు సరిగా సరిగ్గా సజీవుడు నమ్మాలి. ఇవన్నీ కూడా మనం ఏదైతే వంశంలో తీసుకొచ్చినా సరే వీటి అన్నింటిలో నుంచి తప్పించుకోవాలంటే మనం వచ్చేసి మనిషి యొక్క శక్తి అంటే మనం మెడుకోగలిగి ప్రార్థించాలిగా మనం ఏదో ఆసమాసంగా వీడియోస్ పోతుండేది కాదు, ఏదో పట్టి పట్టణంగా వచ్చి పోతుండేది కాదు. మన కుటుంబం అనేది కాపాడబడాలి, మన బిడ్డలు కాపాడబడాలి. మన బిడ్డల వల్ల మన కుటుంబానికి అవమానం రాకూడదు. ఇక్కడ దాని కూడా మంచి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు సార్? అందరూ కలిసి సైన్యంలో కలిపి దీని కొరకు కనిపెట్టిన వారికి నా వల్ల సిగ్గు కలగలేము. ఇశ్రాయేలు దేవ నీకు వెతుకు వారికి నా వల్ల అవమానం కలిగేము. ఇది బిడ్డలకైనా సరే, పెద్దలకైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అవసరమైనటువంటి మాట.
అయ్యో నా బిడ్డలు నా ప్రభుకి లేక నా కుటుంబానికి అవమానకరంగా వాళ్ళు వచ్చేసి ప్రభా నేను మీ హస్తాలు అప్పిస్తానని చెప్పి మనం కూడా వెలుగు కలిగి ప్రార్థించేవాళ్ళగా మనం ఉండాలి. ఆ విధంగా బిడ్డల కోసం మనం బిడ్డలు కూడా పిల్లలు తీర్మానించుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు వచ్చేసి ఆ కుటుంబాన్ని ఆ ఫ్యామిలీ దేవుడు తప్పకుండా ఎక్కడ ఉన్న స్థితి అవమానం రోజుల్లో బిడ్డల వల్ల పిల్లల యొక్క అవమానాల యొక్క స్థితి వల్ల అందరికీ బాగా తెలుసు. గవర్నమెంట్ అలా తెలుస్తున్నాం. అయితే మనం ప్రత్యేకమైనటువంటి కుటుంబం కాబట్టి మనం నడుపుగలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి కావాలని కూడా మనం స్వస్థపిస్తాడు. ఇలా దేవుడు మనకు వచ్చేసి స్వస్థపించిన మాత్రమే ఇంకా దేవుడు మనం ఏం చేస్తాడు, సోదరుని చదివిస్తాడు, కుటుంబాన్ని నడిపిస్తాడు. ఇలా మనం మనిషి మన యొక్క నిలబడినట్టు శక్తి లాగా దేవుడు చేస్తాడు. ఇంకా మచ్చైనా మనం లేకుండా దేవుడు మన వాక్యం ద్వారా మన పరిస్థితులు వచ్చి ఏ విధంగా పరిస్థితిగా ఉన్నాడో మనం కూడా ఇటువంటి వెలుగు కలిగి మనం ప్రార్థించే దాని వల్ల మనం కూడా దేవుడు పరిస్థితులు వచ్చి ఆయన ఆరోగ్య సిద్ధపరిచి ఎవరోజు మనం ఏదో కనిపిస్తా కానీ ఆయన ఎదుట సిద్ధులైన మొహంతో ఆయన ఏ విధంగా పరిస్థితులు ఆయన పరిస్థితులుగా జీవించేందుకు దేవుడు మనకు సాయం చేస్తాడు. అయితే మన యొక్క తర్ఫీదు అంటే ఇక్కడే మనం నేర్చుకోవాల్సింది అంటే అందరిలో మనం వచ్చేసి అందరూ పట్టుకొని వాటి పైన ఆసక్తి కలిగించి ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఒకవేళ మనము నలభై వారంగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మందిరం వచ్చి ట్రైనింగ్ ద్వారా మనం వచ్చేసి ఒక స్థితిలో ఉంటాం. చూడండి చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు వాళ్ళు చిన్న వేసుకొని పెద్దలు సుఖం వేసుకుంటారు, పెద్దలు సుఖం వేసుకొని పెద్దల మాదిరి నడవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అదేవిధంగా మనం కూడా ఆత్మీయంగా మనం కష్టంగా ఉన్నా కానీ సమయానికి వచ్చేది మనం ఇక్కడ మనం ప్రాక్టీస్ అయ్యేది మనం కూడా రోజు ప్రభుత్వ పనికి మనం ఆయన ఎంత గొప్పవాడు అటువంటి మనసు మనకు కలగదు, అటువంటి స్వరూపం మనకు ఏర్పడదు, ఆయన ప్రేమ మన హృదయం కూడా కలగదు. ఇంకా నిద్రపోయినటువంటి వాక్యం చదువుకొని మనం పేరు వస్తున్నట్టుగా అయితే అన్నిటికీ అంత సమీపం అనేది బాగా సంస్కృతి వారి ప్రార్థన చేయడం జరుపుకోవాలండి. ప్రేమ అనేక పాపలను పట్టుకున్నాక అందుకని కనుక మనం చేసి నిలుపుబడి ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉంటాం. ఇతరుల పైన మనం వ్యక్తిపైన ప్రేమ కలిగి ఉంటాం. ద్వేషము, కక్ష, కోపము, మాత్రము ఇవన్నీ కూడా ఏమి ఉండవు. ఇంకా ప్రభు మనం చేర్చుకుంటాం, మనం కూడా ఒకటి మనం చేర్చుకుంటాం, ప్రేమ కలిగిస్తాం. ఇవన్నీ కూడా మనకి దేవుడు వెలుగుబడి ప్రార్థించడం ద్వారా మనకి చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, నిపుణులను గుర్తిస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు, సోదరునికి తప్పిస్తాడు. ఇలా అదేవిధంగా మనిషి అనేది శక్తిగా చేస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలోచించిన వస్తాడు. ఈ విధంగా ప్రార్థించడం దేవుడు సహాయం చేయాలి. సమయం అర్ధగంట ఉంటుంది కాబట్టి ఇద్దరు లేక ముగ్గురు మన దాని ప్రార్థన చేయాలి. టీ తీసుకొని తొందరగా ఒక గంట మనం తీసుకుని నేను ఆపరేషన్ ప్రారంభించాను. వేసిన ఒక సాధారణ వాడి కూడా కావాల్సి పెట్టుకోమని చెప్పి మన కుటుంబాలను అన్వేషణ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే కడుగు పెద్దగా వాళ్ళు మన బిడ్డలని మనం రక్షించుకుంటాం, కుటుంబాన్ని రక్షించుకుంటాం.